వ్యవస్థలపై పెత్తనం తప్ప వాటి బాగోగులతో ఏమాత్రం సంబంధం లేనట్లుగా వైసీపీ సర్కార్ వ్యవహరించిన తీరు రైతుల పాలిట శాపంగా మారింది. అన్నదాతల అవసరాలు గుర్తించి గత టీడీపీ ప్రభుత్వం నిర్మించిన ఎత్తిపోతల పథకాలను వైసీపీ సర్కార్ నిర్వహించలేక మూలన పెట్టింది. ఫలితంగా ప్రకాశం జిల్లాలోని వేలాది మాగాణి భూములు బీడువారాయి. అవసరాలకు నీరు లేక వర్షాలపైనే ఆధారపడాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండల రైతుల కష్టాలు తీర్చేలా 2014-19 మధ్యలో అప్పటి టీడీపీ ప్రభుత్వం గుండ్లకమ్మ నదిపై 4 ఎత్తిపోతల పథకాలు నిర్మించింది. 2009లో నిర్మించిన మరో పథకంతో కలిపి మొత్తం 5 పథకాల్ని రైతులే కమిటీగా ఏర్పడి నిర్వహించుకునేవారు. రైతుల నుంచి నీటి పన్ను వసూలు చేసుకుని అవసరాలకు తగ్గట్లుగా నీటిని క్రమపద్ధతిలో వినియోగించుకునేవారు. ఈ 5 పథకాల ద్వారా దాదాపు 10,000 ఎకరాలకు పైగా సాగయ్యేది. బీళ్లుగా ఉన్న ఈ నేలల్లో ఎత్తిపోతల పథకాల వల్ల వరి సాగు చేసేవారు. 2019లో వైసీపీ అధికారంలోకొచ్చాక పరిస్థితి తారుమారైంది. రైతుల కమిటీల్లో వైసీపీ నాయకులు చొరబడి అస్తవ్యస్తం చేసేశారు. రైతుల నుంచి వసూలు చేసిన పన్ను డబ్బును పక్కదారి పట్టించి నిర్వహణను గాలి కొదిలేశారు. ఫలితంగా ఎత్తిపోతల పథకాలు మూతపడ్డాయి. పథకాల వద్ద కాపలా కూడా లేకపోవడంతో ట్రాన్స్ఫార్మర్లు, విద్యుత్ వైర్లు దొంగల పాలయ్యాయి. గత ప్రభుత్వ పాలకుల శాపాలే లాగా ఈ నాబార్డు స్కీములు ఏవైతే ఉన్నాయో ఆ స్కీములకు సంబంధించిన ఏవి రిపేర్ చేయకపోవడం వల్ల ఆ స్కీములు మూలన పడటం అనేది జరిగింది. మూలన పడ్డ స్కీముల్లో ఉన్న ఉపయోగకరమైన వస్తువులన్నీ దొంగల బెడతతోటి తీసుకెళ్లడం అనేది జరుగుతూ ఉన్నాయి. ఈ గ్రామానికి సంబంధించి దగ్గరదాపుగా 5 స్కీములు ఉన్నా కూడా ఒక స్కీమ్ కూడా ఈరోజు ప్రారంభంలో లేదు. మొత్తం ఆగిపోవడం అనేది జరిగింది. రైతాంగానికి వ్యవసాయానికి నీటి సమస్య తీవ్రంగా ఉంది. గతంలో 2 పంటలు వేసుకునే రైతులు ఈరోజు ఒక పంటకు కూడా వర్షాధారం మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఈరోజు రావడం అనేది జరుగుతూ ఉంది. అంతకుముందు కూడా నీళ్లు మాకు వసతి అనేది లేదు. ఇప్పుడు మా నీళ్లు కూడా మాకు సకాలంగా మాకు అందలేదు కాబట్టి ఈ దొంగల పట్ల దీని కారణం జరిగిపోయింది. వర్షాల మీద ఆధారపడి మనం చేసుకోవడం సార్. ఇది గత స్కీమ్ కట్టిన కానీ 2-3 సంవత్సరాలు వాటర్ వస్తే బాగానే రైతులు పంటలు పండించుకుంటూ ఉన్నారు. ఈ స్కీమ్ మూలం పట్టాన రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ దాంట్లో పరికరాలు మొత్తం దొంగలు తీసేసుకొని వెళ్ళిపోయారు. నీళ్ళు లేక పంటలు కూడా ఎండిపోతుంది. ఈ సంవత్సరం నేను 5 ఎకరాలు బదిలీ చేశాను. ఈ నీళ్లు వల్ల ఇబ్బంది అయ్యి దెబ్బతిన్నా. బాగా 2-3 లక్షల లాస్ వచ్చింది నాకు. ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన విద్యుత్ బిల్లుల్ని గత ప్రభుత్వం చెల్లించకపోవడంతో లక్షల్లో బకాయిలు పేరుకుపోయాయి. కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేయడంతో పాటు మోటార్లు, పైపులకు కూడా మరమ్మతులు చేయాల్సి ఉంది. వైసీపీ నాయకులు కమిటీలో చేరి నిధులు కాజేయడంతో ప్రస్తుతం మరమ్మతులకు కూడా డబ్బులు లేకుండా పోయాయి. దాదాపు 100 కోట్లు వెచ్చించి నిర్మించిన పథకాలు పనికిరాకుండా పోవడంతో సాగుకు నీరు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. కూటమి ప్రభుత్వం జోక్యం చేసుకుని పథకాల్ని పూర్వస్థితికి తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. స్కీములు కొన్ని ఏమో దొంగలు ట్రాన్స్ఫారాలు తీసుకెళ్తున్నారండి. అవి రేతిరి తీసుకుపోయేవాళ్ళు మనం ఏం చేద్దాం, చేయలేము. వాళ్ళని పట్టుకున్న వాళ్ళనేమో పోలీసులు ఏమో వదిలిపెడుతున్నారు. మొన్న ఒకళ్ళని పట్టించాము. ఈ స్కీమ్ ఇదిగో ఈ టవర్ కాడ ఈ బ్యాటరీలు మొత్తం ఎత్తుకుపోతుంటే పట్టించాము. కానీ వాళ్ళని వదిలేశారు. మళ్ళీ ఇట్నే వాళ్ళని ఖండించి వాళ్ళని ఏదైనా శిక్ష చేస్తే రెండో వాడికి భయం ఉంటుంది. స్కీములు ఏ పని చేయటం వల్ల అన్ని మూలబడిపోయినాయి. కొన్ని వేల మంది బతుకుతున్నారు ఆ స్కీముల కింద. మాకు కరెంటు ముందు మెయిన్ కరెంటు ఆగిపోయింది. ఈ పైప్ లైన్లు మాత్రం కొన్ని లేచిపోయి ఉన్నాయి. మాకు ఈ సీజన్లోనైనా పంటలకి న్యాయం చేసేటట్టు మీరు చేయాలి. ఈ స్కీమ్స్ లేకపోవడం వల్ల అది డ్యామేజ్ అయింది సార్. కాకపోతే ఏంటంటే ఈ స్కీమ్స్ ఎవరు పట్టించుకోవటంలా. గుండ్లకమ్మ దగ్గర దాదాపు 2-3 స్కీమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు బాగా పనిచేసినాయి. ఎందుకంటే రన్నింగ్లో ఉన్నాయి. ప్రస్తుతానికైతే రన్నింగ్లో లేవు. రన్నింగ్లో లేకపోవడం వల్ల ఆ స్కీమ్స్ అలా వాడకం లేకపోవడం వల్ల మోటార్లన్నీ పాడైపోయినాయి. అదేవిధంగా దూరంగా ఉండడం వల్ల దాని సెక్యూరిటీ లేదు. సెక్యూరిటీ లేనందువల్ల దొంగతనం కూడా ఎక్కువైపోయాయి. మోటార్లు తీసుకుపోవడం, వైర్లు తీసుకుపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇవన్నీ అధికారుల దృష్టిలోకి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేయాలని కోరుతున్నాం. వైకాపా పాలనలో ఎత్తిపోతల పథకాల పట్ల నిర్లక్ష్యం చూపించడం వల్ల ముండ్లమూరు మండలంలో 5 ఎత్తిపోతల పథకాలన్నీ కూడా పూర్తిగా ఎందుకు పనికి రాకుండా పోయాయి. కనీసం మరమ్మతులు చేయకపోవడం వల్ల రైతులకు చుక్క నీరు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికైనా కొత్త ప్రభుత్వం ఈ ఎత్తిపోతల పథకాలన్నిటికీ నిధులు మంజూరు చేసి మరమ్మతులు చేపడితే సుమారు 10,000 ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కెమెరామెన్ శ్రీనివాసరావు, రవికృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.